అనే సంఘం ఉంది. ఆ సంఘమునకు అపోస్తులుడైన పౌలు గారు ఒక పత్రికను రాశారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు చదివితే ఆయన ఆ సంఘము గురించి ఎంత బాధపడుతున్నాడో అనేది మనకి అర్థమవుతుంది. ఇది మనము జాగ్రత్తగా చూస్తే 9వ వచనము మిగతా వచనాలతో విభేదిస్తుంది. డిఫరెన్స్. 9వ వచనం ఏమని చెబుతుంది? జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటేని. ఇది ఎవరి కొరకు రాశాడంటే, సంఘములో చెడ్డ పనులు చేస్తున్న వారున్నారు, వారితో మీరు స్నేహము చేసి వారు ప్రభావం వల్ల మీరు చెడిపోవద్దు అని ఆ వచనం. మరి మిగతాదేమిటి? ఈ లోకపు జారులతోనైనను అని మొదలుపెట్టి లోపులు, దోచుకొని వారు, విగ్రహారాధకులు, వీరితో ఏమాత్రము సాంగత్యము చేయొద్దని కాదు అంటున్నాడు. అంటే ఈ లోకములో రకరకాలైన మనుషులు ఉంటారు. లోకములో మీరు బ్రతుకుతున్నారు కాబట్టి, వారి మధ్య మీరుంటున్నారు కాబట్టి, వారిలో పొరపాటున ఇలాంటి దుష్కార్యాలుంటే నీతో నేను సాంగత్యం చేయను, నీతో నేను పనికిరాను, నీతో నేను డ్యూటీ చేయను, నువ్వు ఉన్న చోట నేను నిలబడను అని వారితో అనకూడదు. వారితో మనకేం పని? ముందు మన ఇల్లును మనము చక్క పెట్టుకోవాలి. అందుకే ఆయన మరలా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనములో, న్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కారని నేను మీకు చెబుతున్నాను. అన్యాయస్థులు దేవుని రాజ్యానికి వారసులు కారట. ప్రియమైన సంగమా, క్రైస్తవులకు అసలు విశ్వాసి ఎలా ఉండాలో కూడా తెలియటం లేదు. క్రైస్తవులు ఈ లోకముతో కలిసిపోయారు. వారు ఎలా జీవించాలో కూడా కనీస గ్రహింపు లేకుండా జీవిస్తూ ఉన్నారు. పేరుకంటున్నారు కదా, మేము క్రైస్తవులమండి, క్రీస్తును నమ్ముకున్నామండి అంటున్నారు. ఒకవేళ దేవుని విషయములో, దేవుని విశ్వసించుటలో, దేవునిలో నడుచుకోవటంలో మనము అన్యాయస్తులుగా ఉంటే మనం ఆయన రాజ్యానికి వారసులము కామట. ఆయన రాజ్యంలో మనం ఉండలేని వారమట. మరి ఇటువంటి బాధాకరమైన గద్దింపును వారికి ఎందుకిచ్చాడంటే, కొరింథీ అనేది ఒక వ్యాపార కేంద్రము. అక్కడ వాణిజ్యము, వ్యాపారము ఎక్కువ జరుగుతుంది. రిచ్ సిటీ, ఒక విధంగా చెప్తే చాలా రిచ్ సిటీ. ఎక్కడ వ్యాపారం ఉంటే అక్కడ ధనవంతులు ఉంటారు కదా, రిచ్ సిటీ. అక్కడ అనేకమైన జాతులు ఉన్నాయి, మతాల వారు ఉన్నారు, సంస్కృతులు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఆ సిటీని ఇంకా గందరగోళంలోనికి నెట్టేశాయి. ఈ మతాలు, సంస్కృతులు, అనేకమైన విభిన్న జాతులు ఉండటం వల్ల, అది వ్యాపార కేంద్రమై ఉండటం వల్ల అక్కడ ఎక్కువ ఏం జరుగుతూ ఉండేదంటే దుర్నీతి జరుగుతూ ఉండేది, పాపము జరుగుతూ ఉండేది, విగ్రహారాధన జరుగుతూ ఉండేది, అనైతికత జరుగుతూ ఉండేది, అక్కడ వ్యభిచారము జరుగుతూ ఉండేది. ఇవన్నీ చూసి ఈ సంఘమును గురించి పౌలు ఎంతగానో దుఃఖించాడు. పాపములో ఉన్నవాడు దేవుని పని దగ్గరికి రాలేడు. పాపములో ఉన్నవాడు ప్రార్థించటానికి మోకరించలేడు. పాపములో ఉన్నవాడు పరిశుద్ధుల సన్నిధిలో కనబడడానికి ఇష్టం చూపడు. పౌలుకి ఇవన్నీ బాధను కలిగించాయి. అలాంటి నగరంలో పౌలు సంఘమును కట్టాడు. మరి ఆ సంఘమును కట్టి ఆ సంఘమును ఎంతగానో ప్రోత్సహించాడు.
మీరు చదివారో లేదో గాని కొరింథీ సంఘము వరాల విషయములో బలముగా ఉంది, పరిశుద్ధత విషయములో ఎలా ఉందంటే బలహీనముగా ఉంది. అక్కడ పాపాలు కనపడుతున్నాయి, నిర్లక్ష్యం కనపడుతుంది, దారుణమైన పరిస్థితులు చూస్తున్నారు. అయినా ఆ సంఘస్థులు అలాంటి వారి విషయంలో పట్టించుకోని పరిస్థితికి వచ్చేశారు. అందుకే పౌలు వారిని గద్దించారు. మరి ఎందుకు గద్దించారు? ఆయన అంటున్నాడు, ఇది పరిశుద్ధ సమూహము. సంఘం అంటే ఏంటండి? మీరు అనుకుంటారు మేము మామూలు మనుషులము, ఆర్డినరీ పీపుల్స్ అనుకుంటారు. దేవుడు అంటాడు మీరు ఆర్డినరీ పీపుల్స్ కాదు, సామాన్యమైన వారు మాత్రము కాదు. మీరెవరంటే పరిశుద్ధ సమూహము. మీరు ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగానే ఉండాలి. మరి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన వలె మనము ఆయన స్వరూపములోనికి మారడానికి నిరంతరము అభ్యాసము సాధకము చేయాలి. మరి చాలా మంది విశ్వాసులు పరిశుద్ధులుగా ఉండలేరు. కొంతమంది విశ్వాసులకి చర్చికి వెళ్ళి ఏదో కాస్త విన్నామలే అని చెప్పి వెళ్ళిపోవటమే అలవాటుగా మారిపోయింది. కొందరు పరిశుద్ధులుగా ఉండలేరు. పేతురు అంటాడు కదా, మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనములో, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి. మన ప్రవర్తనంతటిలో చిన్ని విషయము కూడా దేవుడు పట్టించుకుంటాడు. కాబట్టి సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి. ఎవరికన్నా పేషెంట్కి బొగ్గకపోతే హాస్పిటల్కి తీసుకెళ్తాం. డాక్టర్ గారు ఏమంటారంటే ఆపరేషన్ చేయాలండి అని ఆపరేషన్ ఏర్పాట్లు చేస్తారు. ఆపరేషన్ థియేటర్ దగ్గరికి ఆ పేషెంట్ని తీసుకువెళ్ళేటప్పటికే ఆ థియేటర్ అంతా అత్యంత పరిశుభ్రంగా మారుస్తారటండి. ఆపరేషన్ చేసే థియేటర్లో అత్యంత పరిశుభ్రత పాటిస్తారు. రోగికి ఆపరేషన్ చేసే ముందు మొత్తం అంతా స్టెరిలైజేషన్ చేసేస్తారు. ఆ ఆపరేషన్ థియేటర్లో ఉన్న ప్రతి వస్తువు, అక్కడ పరికరాలు ఉంటాయి కదా, సిజర్స్, కుట్లేసేవి, రకరకాల పరికరాలు, అవన్నీ కూడా స్టెరిలైజేషన్ అయిపోవాలి. అంతేకాదు అక్కడ డాక్టర్ గారు వేసుకునే గౌను, అక్కడ వైద్య సిబ్బంది వేసుకునే గౌన్లు, గ్లౌజులు, క్యాప్లు, ప్రతి ఒక్కటి కూడా స్టెరిలైజేషను చేసేస్తారు. అంత మాత్రమే కాదు, ఆపరేషన్ థియేటర్లో గాలి ఉంటుంది కదా, గాలి, ఈ గాలిని కూడా హీప్ ఫిల్టర్స్ అని ఉంటాయి. ఆ హీప్ ఫిల్టర్స్ పెట్టి ఆ గాలిని కూడా శుభ్రం చేసేస్తారు. ఎందుకంటే ఆపరేషన్ థియేటర్లో చిన్న వైరస్ ఉన్నా, చిన్న సూక్ష్మజీవి ఉన్నా, ఆపరేషన్ చేసే రోగికి ఆ ఆపరేషన్ బాడీ కోయబడి ఉంటుంది కాబట్టి ఆ రోగి మీద పడ్డాదంటే, ఆ రోగిలోకి ఎంటర్ అయిందంటే ఆ రోగిని ఏం చేస్తుందండి? అది నాశనం చేసేస్తుంది. ఇప్పుడు పాపము కూడా అలాంటిదే. కొంచెం మురికే కదా అని ఆ డాక్టర్లను నిర్లక్ష్యం చేస్తే చివరికి ఆ పేషెంట్ ఏమవుతాడంటే ప్రమాదంలో పడిపోతాడు. సంఘములో కూడా కొంచెము పాపం ఉందిలే, ఆ పాపం పర్లేదు అనుకుంటే సంఘం ఏమవుతుంది? ఆ పాపమే చాలా దారుణాతి దారుణంగా ఒకరి నుండి ఒకరికి ఆయన చేస్తున్నాడులే నాదేమైంది, ఈవిడ చేస్తుందిలే నాకేమైంది అని ఇది ఒక ఎత్త ఆటలాగా మారిపోతుంది. అందుకే పౌలు అంటాడు ఈ పత్రికలో 5వ అధ్యాయం 6వ వచనములో, మీరు అతిశయించుట మంచిది కాదు. మీరు ఇన్ని దోషాలు,
ఇన్ని అతిక్రమాలు, ఇన్ని భయంకరమైన పాపాలు మీలో ఉంచుకొని మీరు అతిశయిస్తున్నారా? ఉబ్బుబ్బిపోతున్నారా? అతిశయించడం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరెరగరా? సిస్టర్స్కి తెలిసి మీ అందరికీ ఇడ్లీ వేస్తారనుకో, లేదా పుల్లట్టు తయారు చేయాలనుకో, ఆ రాత్రే మీరు పిండిని గ్రైండ్ చేసేసి అందులో నిన్నటి పిండో మొన్నటి పిండో ఎంతో కొంత వేస్తారు. వేస్తారండి. అది వేయకపోతే అది ఒప్పదు. ఇక్కడ పౌలు అదే చేస్తున్నాడు. అసలు మీరు చేసిన పిండి మంచిదే, చేసిన పిండి బాగానే ఉంది. అది ఒబ్బాలంటే, అది పులిపెక్కాలంటే మీరు బయట దాన్ని దేన్నో ఒకదాన్ని తీసుకొచ్చి దానిలో కలపాలి. పాపము కూడా అలాంటిదే. పాపము కొంచెమైనా సరే అది ముద్దంతయు పాడు చేస్తుందట. ఒకరోజు చిన్న పాపానికి చోటిచ్చాం మనం. ఆ చిన్న పాపం వల్లే పర్లేదులే, ఎవరో చూడలేదులే అని అనుకుని వెళ్ళిపోయాం. ఈ పాపమే మరుసటి రోజున ఇంకొక పాపాన్ని వెంట పెట్టుకుని వస్తుంది. అదే యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెబుతారు. ఒక ఇల్లు శుభ్రం చేసిన తర్వాత ఆ ఇంటిలో నుండి అపవాది సాతానుడు వెళ్ళిపోయి ఆ ఇల్లు అంతా శుభ్రమైపోయిన తర్వాత ఖాళీగా ఉందటది. ఖాళీగా ఉన్న తర్వాత ఆ అపవాదికి బయట ఎక్కడికి వెళ్ళినా చోటు లేదాడికి. ఎందుకంటే అందరూ ఆడికి సంబంధించిన వాళ్ళే కదా. అందరూ ఆడికి సంబంధించిన వాళ్ళే. ఆడిని ఏం చేసుకుంటాడు? బాగున్న వాళ్ళు పాడు చేయాలి కానీ. అందుకని ఆ అవకాశం లేకుండా మరలా ఏం చేస్తున్నాడు ఈడని చూడడానికి వచ్చిందట. మరలా ఇంట్లోకి ఏం చేస్తున్నాడని చూడడానికి వస్తే వీళ్ళలో నిర్లక్ష్యం ఉంది. శుభ్రం చేసుకున్నాడు అంతానే, హృదయం అంతా శుభ్రం చేసుకున్నాడు, ఇల్లంతా శుభ్రం చేసుకున్నాడు, కానీ నిర్లక్ష్యం ఉంది. గుడికెళ్ళడు, నిర్లక్ష్యము. ప్రార్థన చేయుడు, నిర్లక్ష్యము. వాక్యం చదవడు, నిర్లక్ష్యము. కాపర్ల మాటండు, నిర్లక్ష్యము. అబ్బో ఇన్నున్న ఇల్లో ఈడు మారలేదు, కేవలం ఖాళీ చేసి ఉంచాడు. మునుపైతే నేను ఒక్కనే ఉండేవాడిని, ఇప్పుడు ఈ ఇండ్లు శుభ్రమైపోయి ఉంది కాబట్టి, ప్లేస్ ఇంకా బాగా ఉంది కాబట్టి రండి అని చెప్పి ఈడెళ్ళి ఏం తీసుకొచ్చాడంటే వీడికంటే మరీ దుష్టులైన ఇంకొక 7గురిని వెంట పెట్టుకుని వచ్చాడు. చూడండి ఇక్కడ. అందుకని పాపాన్ని మొట్టమొదటనే నువ్వు త్రుంచడం ప్రారంభించాలి. మన సంఘము యేసుని రక్తములో కడగబడి యేసు కొరకు ఆయన ఇచ్చిన జీవమును అనుభవించట కొరకు ఏర్పరచబడిన సంఘము కాబట్టి మనం ఎలాగుండాలంటే పాపమును ద్వేషించి పరిశుద్ధ సమూహముగా ఉండాలి.